తప్పదు. ఇప్పటికి అనేక చోట్ల నేను జ్ఞాపకార్థ కూటాల్లో, ఆదరణ కూటాల్లో వాడబడ్డాను, ప్రసంగాలు చేశాను. ఏం చెప్తాను అంటే ఇదే మాటలు చెప్తాను. ఎందుకంటే ఇది మా సాంప్రదాయం, ఇది మా నియమం గనక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాపి విడుదల పొందాలంటే పరలోకం నుండి దేవుడు రావాలట. ఎలా రావాలంటే కన్య గర్భాన పుట్టి కోభవానితి తం ప్రాహో శోభో వాచముదాన్విత్తం ఈసపుత్రం చమాం విద్ధి కుమారీ గర్భ సంభవం మ్లేస్య ధర్మస్య వక్తారం మసేహుహం సమాగతాః అహం ఏషా మసీహ నామ అహం ఏషా మసీహ నామ. శాతవాహనుడు ఒకసారి కొండ మీదకి వెళ్తే, శాలివాహనుడు ఒకసారి కొండ మీదకి వెళ్తే అతనికి దేవుడు ప్రత్యక్షమై, దేవుడు మనుషుల్ని విడిపిస్తాడంటే ఎట్లా పుడతాడయ్యా అని నేను అడిగితే దేవుడు చెప్పాడట, ఈసపుత్రం యేసు అనే నామకరణములో ఒక కన్య ఒక గర్భాన భూమికి నాభి స్థలములో పుడతాడు అని చెప్పాడట. స్తోత్రము కలుగును గాక. అలా పుట్టినవాడు బైబిల్ గ్రంథంలో కనబడుతున్న నజరేయుడు యేసు. నజరేయుడు యేసు 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 పుట్టాడు. మరి చనిపోయి ప్రాణం పెట్టాలన్నారుగా, ఆయన ఎట్లా చనిపోవాలి అనేదానికి కూడా చెప్పారు. తాండియ మహాబ్రాహ్మణం ఋగ్వేదంలో 10వ మండలం 90వ సూక్తంలో అన్నారు, చత్వారి శుగ్నత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్త అస్యాసో అస్య త్రిధాబద్ధో వృషభోరో రవీతి మహోదేవో మత్యాం ఆవివేశ ఇతి అన్నారు. చత్వారి అంటే ఒక చెక్కకి 2 చెక్కల మధ్య శీర్షే సప్త, శిరస్సుకు 7 గాయాలు, సప్త అంటే 7 గాయాలు పొందబడి 3 మేకులు కొట్టబడి చివరి రక్త బొట్టు వరకు కాచబడి నాగటి చాళ్ళ వలె దుర్లబడి ఎవరైతే మరణిస్తారో ఆ వ్యక్తి ద్వారా, ఆ ప్రజాపతి ద్వారా ప్రపంచానికి కళ్యాణం జరుగుతుంది. స్తోత్రము కలుగునుగాక. ఆ ప్రజాపతి ఎవరు అంటే అక్కడ ప్రజాపతి అని వక్కానించబడింది. ఆ ప్రజాపతిని మేము బేరీ చేసుకుంటే అలా పుట్టినోళ్ళు ఎవరు, అలా బ్రతికినోళ్ళు ఎవరు, అలా చనిపోయినోళ్ళు ఎవరు, అలా ప్రాణం పెట్టింది ఎవరు అని మేము బయట నుంచి ఆలోచించిన యేసే కనబడుతున్నాడు. బైబిల్లోంచి ఆలోచించిన యేసుక్రీస్తే కనబడుతున్నాడు. చివరికి మాకు దర్శన రూపంలో కూడా ప్రభు కనబడి చెప్తుంది, నేనే నిజమైన దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి రక్తాన్ని కాచాడు. ఆ రక్తములో ఎవరు కడగబడతారు? రక్తంలో బాప్తిస్మిస్తారా అనుకోమాకండి, నీళ్ళలో బాప్తిస్మిస్తారు. యేసు రక్తము పాప క్రయధనమును విమోచించడానికి మారు మనసు రూపంలో ఉంది. ఎవరైతే నేను పాపిని అని ఒప్పుకుని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నేను నీతిమంతుడిగా మార్చబడతాను, ఇప్పటిదాకా చేసినవన్నీ వదిలేస్తాను, ఇక నుండి పరిశుద్ధంగా బ్రతుకుతాను, ఇక నుండి జాగ్రత్తగా బతుకుతాను. ఏమండి, నేను తీసుకున్నానండి ఆ తీర్మానం 2015 ఆగస్టు 9వ తారీఖున నా 14వ సంవత్సరం మందు నేను తీసుకున్నాను ఆ తీర్మానం. అప్పటి నుండి నేను తేడాగా బ్రతకడానికి ప్రయత్నం చేయాల. యవన కాలమందు ఎన్నో ఉంటాయి. చూపు ద్వారా చేయొచ్చు, మాట ద్వారా చేయొచ్చు, నడవడిక ద్వారా చేయొచ్చు. అప్పటి నుండి ఇప్పటికి కూడా 10 సంవత్సరాల నుండి ఒక బూతు నా నోట రావటం దేవుడు ఎరుగడు. దేవునికి మహిమ కలుగునుగాక. అరే, ఎంత చిన్న వయసులో అంత కట్టుదిట్టంగా ఎందుకు బ్రతుకుతున్నావు అంటే నాకు పరలోకం కావాలి. ఈ భూమి మీద అంతా బ్రతికేది కొద్ది కాలం మాత్రమే. ఈ భూమి మీద ఉంటే, గట్టిగా ఉంటే, ఇప్పుడున్న ప్రకారం పాత రోజుల్లో ఉన్న వ్యక్తులు ఆ ముసలి వాళ్ళు ఏమన్నా బ్రతకగలుగుతారేమో, కానీ ఇప్పుడున్న దాఖలాల ప్రకారం 60కి ఫట్టు, 60-70కి అయిపోయింది చాయిస్. బైబిల్లో కూడా